ఏబిఎన్ రాధాకృష్ణ తన కరపత్రికలో ఒక గమ్మత్తైన వార్త రాశాడు. ఏమని రాశాడంటే, తిరుపతిలో ఏది ప్రశాంతత, రోజు ఘర్షణలు, రెచ్చిపోతున్న మందుబాబులు. రెచ్చిపోతున్న మందుబాబులు. మీరు బాగా చూడొచ్చు ఆ వార్త, చూడండి. రెచ్చిపోతున్న మందుబాబులు. ఈ మందు రావడానికి కారకులు ఎవరు? గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు తీసుకొచ్చిన ఘనత ఎవరిది? యువత చెడిపోవడానికి కారకులు ఎవరు? దాన్ని కూడా రాసుకుంటే చాలా బాగుండేది. చలో ఎనీహౌ, మొత్తానికి ఏం రాశారో చూద్దాం. ఏం రాశాడు మన రాధాకృష్ణ? తిరుపతిలో రౌడీలు, మందుబాబుల ఆగడాలు ఎక్కువయ్యాయి. అడ్డొచ్చిన వారిపై ఏకంగా దాడులకు దిగుతున్నారు. 10 రోజుల వ్యవధిలో 3 ఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. ఇలాంటి ఘటనలతో ఆధ్యాత్మిక నగరంలో ప్రశాంతతకు కరువు అవుతుంది. మాధవనగర్కు చెందినటువంటి చిన్ని, గిరి మంచి స్నేహితులు. వీళ్ళు తరచూ కలిసి మద్యం సేవిస్తుంటారు. ఈ క్రమంలో అదే కొర్లగుంటకు చెందినటువంటి వెంకీని తమ వద్దకు పిలిపించుకున్నారు. కొర్లగుంట జంక్షన్ వద్ద అందరూ కలిసి మద్యం తాగారు. పాత గొడవలు గుర్తుకొచ్చాయి. గిరితో వెంకీకి వాగ్వాదానికి దిగాడు. మద్యం మత్తులో గిరిపై దాడి చేశాడు. అతడు గాయపడ్డాడు. సెకండ్, సోమవారం రాత్రి అమెరికన్ బార్ వద్ద మద్యం మత్తులో గాలివీధికి చెందినటువంటి బావాజాన్, సప్తగిరి నగర్ చెందినటువంటి వంశీతేజ ఘర్షణ పడ్డారు. వంశీతేజ గాయపడ్డాడు. ఉరియాలో చికిత్స పొందుతున్నారు. మూడో ఇన్సిడెంట్, దొడ్డాపురం వీధిలో 4 రౌడీ షెటర్లో ఉన్నారు. అక్కడ ఏ కార్యక్రమం జరిగినా వారి కనుసన్నల్లోనే జరగాలి, లేదంటే గొడవకు దిగుతున్నారు. ఇలా నగర పరిధిలో దాదాపు ఘర్షణలు ఎక్కువయ్యాయి అని చెప్పేసి మన రాధాకృష్ణ రాయడం కూడా జరిగింది. అయ్యా రాధాకృష్ణ, అంతా రాసావు, చాలా బాగానే ఉంది, కానీ ఆ బెల్ట్ షాపులకు, మందు షాపులకి, మందు బాబులకి కారకులు ఎవరు? అది కూడా రాసింటే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. మీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏకంగా కొండపైనే బెల్ట్ షాపులు పెట్టి నడుపుతున్నప్పుడు ఇంకా ప్రశాంతత ఎక్కడ ఉంటుంది రాధాకృష్ణ? వాటికి కూడా సమాధానం చెప్పాలా? గోశాలలో 191 గోవులు చంపేశారే, ఏం చేస్తావు చెప్పు? అదేవిధంగా ఇంట్లో మనుషులు చనిపోవడం లేదా? ఏ టీటీడీ గోశాలలో ఆవులు చనిపోవా అని చెప్పేసి మీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు మాట్లాడాడే, ఏం చేస్తాం చెప్పండి? మా కర్మ. మీకు ఓట్లేసి, మీ కూటమికి ఓట్లేసి గెలిపించుకోవడం మా కర్మ. ఈ 5 సంవత్సరాలు భరించాలా, తప్పదు ఇంకా. అదేవిధంగా తిరుమల కొండపైనే ఏకంగా మద్యం షాపులు పెట్టి, మద్యం బెల్ట్ షాపులు పెట్టి 6 నుంచి 7 నెలలుగా నడుపుతూనే పోయారు. కొండ మీద మాంసం కూడా దొరుకుతుంది. అదేవిధంగా కేంద్ర విమానయాన మంత్రి మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి అయినా కానీ కొండ మీద నిత్యం విమానాలు తిరుగుతూనే ఉన్నాయి, ఎగురుతూనే ఉన్నాయి. తిరుమల మీద, కొండ మీద విమానాలు వెళ్ళకూడదని చెప్పేసి ఉన్నా కానీ మన విమానయాన శాఖ మంత్రి మన తెలుగోడు ఉన్నా కానీ తిరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శన టికెట్ల దగ్గర 6 ఏ విధంగా చంపేశారో చూశారు కదా. విఐపి దర్శనం చేసుకున్న వాళ్ళు ఏకంగా గుడిలోకి చెప్పులతో కూడా పోతున్నారు. గోవింద అని వచ్చేలా బెట్టింగ్ యాప్ని డిజైన్ చేసి ఆ పేరులోని వి అక్షరం గోవింద నామాలతో బెట్టింగ్ యాప్ కూడా వచ్చేసింది. అయినా కానీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడంలా. ఎమ్మెల్యేలు, మంత్రులు, కూటమి నాయకులు దర్శన సిఫార్సు లెటర్లో అమ్ముకుంటున్నారట. మామూలు గుడి కాదు, అమ్ముకుంటున్నారు. ఏకంగా నారా లోకేష్ నాయుడు గారి పిఏ డైరెక్ట్గా టీటీడీ అధికారులకు ఫోన్ చేసి మరీ మాట్లాడుతున్నాడంట. గత 10 నెలల్లో కూటమి ప్రభుత్వంలో తిరుమలని ఎంత నాశనం చేశారో అంతా చేసేశారు. మొత్తం చేసేశారు. తిరుమలని సర్వనాశనం చేశారు, తిరుపతిని కూడా సర్వనాశనం చేయడానికి సిద్ధమయ్యారు. ఈరోజే తిరుపతిలో అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగుతున్నాయంట మంటలు. ఇలాంటివి ఎన్నో రాధాకృష్ణ. మీ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసిన కర్మానికి వచ్చామంటే దరిద్రాలు ఇవన్నీ కూడా. మద్యం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు ఉన్నాయి బీభత్సంగా. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కడ పడితే అక్కడ యువత తాగుతున్నారు, తింటున్నారు. ఇంకా అసలు అదొక రచ్చ. ఇంకా ఈ రచ్చకి కారకులు ఎవరు? మీ చంద్రబాబు నాయుడు గారు, మీ పవన్ కళ్యాణ్ నాయుడు గారు, మీ కూటమి ప్రభుత్వం రాధాకృష్ణ. తిరుపతి, తిరుమలని మాత్రం భ్రష్టు పట్టించేశారు. ఇవే కాదు, రాష్ట్రాన్నే నాశనం చేస్తున్నారు అంతే. ఇంకా